అకేషన్ ఏదైనా షాపింగ్ లొకేషన్ ఒకటే. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఓకే. హాయ్ సార్. హలో, మీ పేరు? ముందుగా సుమన్ టీవీకి శుభాకాంక్షలు. నా పేరు మిరియాల రాఘవరావు, కాపు సంఘాల సంక్షేమ సేవా సమితికి అధ్యక్షుడిని, అలాగే తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అడ్వైజర్ని, గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ని. ఈ రోజున కుకటపల్లిలో కార్తీక వనభోజనాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుమారు ఒక 25,000 మంది మా కాపు సంఘంలో బంధువులు విచ్చేసి ఈ ఒక ప్రోగ్రాంని గొప్పగా అభినందన తెలియజేస్తారు. కార్తీక వనభోజనాలు అంటే కార్తీక మాసంలో ఆ శివుడి యొక్క ఆశీస్సులు పొందాలని పెద్దలు ఇక్కడ నిర్వాహకులు ఇక్కడ గొప్పగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కాపు వెల్ఫేర్ అసోసియేషన్, కుకటపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో శ్రమించి ఈ రోజున ఇక్కడ వేల మందికి ఇక్కడికి పిలిచి ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ ఒకరిని యొక్క ఆనందాలు, అనుభవాలని పంచుకోవాలని ఆ ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ కార్తీక వనభోజనాలు జరగటం చాలా మహా ఉత్సవంగా జరుగుతుంది. అయితే ఈ కార్తీక వనభోజనాల్లో ఎంతమంది అయితే వస్తారో వారందరూ కూడా రియల్గా కూడా మనం ఎందుకు కార్తీక వనభోజనాల్లో కలవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకోవాలి. అదే కాకుండా ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా మా కాపు బంధువులందరూ కూడా ఏం చెప్తానంటే, మనం సమాజంలో ఒక వ్యక్తిగా అందరూ గుర్తించే విధంగా పేరు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి అనేక విధాలుగా శ్రమించాలి. పక్క వాళ్ళకి దోహదపడాలి, పక్క వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి. మన కులమే కాకుండా పక్క కులాలను కూడా అభిమానించాలి. మనందరితో పాటు పక్క కులాలను కూడా మనం కలుపుకోవాలి, మనం అభిమానించాలి. వాళ్ళ యొక్క మా అభిమానాన్ని మనం చూరగొనాలి. అంతేగాని మన కులం ఒకటే పెరిగితే కాదు, అందరితో పాటు సమాజంలో అందరినీ మనం గుర్తింపుకోవాలి. ముఖ్యంగా తల్లులకి, ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా అమ్మ మీరు ఇంట్లో ఉంటారు, పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా మీరు వాళ్ళందరినీ చూడాలి. ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందుకే వాళ్ళకి ఒక ఫోను, ఒక ట్యాబో ఇచ్చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. నిజంగా మీరు తలుచుకుంటే పిల్లల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకురాగలరు. మంచి భావి పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలో నిలబడితే మనం ఎన్ని కోట్లు పెట్టినా ఆ గౌరవం మనకి దక్కుద్ది. కోట్లు పెట్టినా కానీ దక్కదు, ఈ గౌరవం మనకు దక్కుద్ది. అదే మీ పిల్లోడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయ్యాడనుకో, దానికి ఎంత గౌరవం, ఫలానా వాళ్ళ కుర్రోడు అని చెప్తారు. అట్లాగే మా బంధువులకి, మగవాళ్ళకి కూడా ఏం చెప్తున్నా అంటే, మనం సమాజంలో ఒక వ్యక్తిగా నిలబడాలంటే మనం కూడా బాగా సంపాదించాలి, నలుగురికి ఉపయోగపడాలి. సంపాదించడం అనే జీలుంటే దాన్ని ఎట్లయినా సరే సంపాదించవచ్చు. గౌరవప్రదంగా సంపాదించాలి. అప్పుడే మనకి సమాజంలో ఒక మంచి పేరు, ప్రతిష్ట వస్తుంది. దాని పరంగా కూడా మనం 10 మందికి ఉపయోగపడతాం. ఒకవేళ పేద విద్యార్థులకి చదువులో కానీ, ఏమీ లేని కుటుంబాలకి మన సహాయ సహకారాలు కానీ అందించగలం. మనకు శక్తి ఉంటే మిగతా వాళ్ళని కూడా మనం గౌరవించుకోగలం, మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఈ విధంగా ఈ కార్తీక వనభోజనాలకి మా కుటుంబ సభ్యులందరికీ ఈ సందేశాన్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ బాస్ గారు. నమస్తే అండి. సార్, ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం లాగానే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు? ఈ సంవత్సరం స్పెషల్గా అంటే ఏముంటుంది కాపు వనభోజనాలు? గత 30 సంవత్సరాలుగా ఈ కాపు సంఘం, కుకటపల్లి కాపు సంఘమే ఈ సిటీ మొత్తానికి హార్ట్ లాంటిది. ఈ కార్యక్రమానికి సుమారుగా ఒక 25,000 మంది ఈరోజు వస్తారనేటువంటిది అంచనా. అయితే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు, ఇంకా అనేక మంది కాపు సోదరులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికే పెద్దలు జంట నగరాలకి కాపు సంఘం అధ్యక్షుడైనటువంటి మిరియాల రాఘవరావు గారు, మోటేపల్లి భరత్ గారు, అందే శ్రీరామూర్తి గారు, అలా రకరకాలుగా చాలామంది వచ్చారు. ఇప్పటికే సుమారుగా ఒక 1000 మంది దాకా వచ్చారు. ఇప్పటికే ఇంకా ఈ రోజున సుమారుగా ఒక 25,000 మంది ఈ గ్రౌండ్లో గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
నా పేరు నోకల్ మల్లేశ్వరరావు అండి. నేను ప్రగతి నగర్ నిజాంపేట నుంచి వచ్చాను. నేను వరకిల్లో సీనియర్ ప్రైవేట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చేసి వనభోజనాల క్రమం తప్పకుండా నేను వస్తూ ఉంటాను. వీళ్ళు చాలా వెల్ ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉంటారు. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారు. చాలామంది ప్రముఖులు, కాపు ప్రముఖులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో ఉన్న కాపు, మున్నూరు కాపు, తూర్పు కాపు, ఈ అన్ని వ్యక్తులు అందరూ, ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇదంతా ఒక కుటుంబంలాగా ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళని కూడా కలుస్తూ ఉంటాం. అదేవిధంగా మేము కూడా కొన్ని సాఫ్ట్వేర్ ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఆ ట్రైనింగ్స్ కూడా కుకట్పల్లి సంఘం వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన ఫ్రీ కాపు పిల్లలకి ఉచితంగా సాఫ్ట్వేర్ ఐటీ ట్రైనింగ్లు మేము జంట నగరాలు జేఏసీ మన రాఘవరావు గారు, మిర్యాల రాఘవరావు గారు, మన ఇంకా కొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్కి కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. నా పేరు హెచ్ఎన్ మూర్తి. జంట నగరాల కాపు సంఘాలన్నిటికంటే కుకట్పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనేది దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మేము 1990 నుంచి నిర్విఘ్నంగా, నిరాటంకరంగా కాపు వనభోజనాలు కానీ, రాధా మిత్రమండలి తరఫున రంగా గారి వడ్డంతులు కానీ, జయంతులు కానీ మేము చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా, కాకపోతే ఈ సంవత్సరం ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొత్తగా పెట్టాల్సి వచ్చింది. మేము ప్రతి సంవత్సరం భువన విజయలో పెట్టేవాళ్ళం. అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి సరిపోవట్లేదు ప్లేస్, కానీ ఇక్కడ అరేంజ్ చేశాము. ఇక్కడ ఇంకా ప్రతి సంవత్సరం కంటే కూడా అధిక సంఖ్యలో కాపులంతా పాల్గొని ఈ విజయవంతం చేస్తానని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఈరోజు కుక్కడిపల్లి కేపీహెచ్పిలో జరుగుతున్న మున్నూరు కాపు వనభోజనాలకు ముఖ్య అతిథిగా బండి సంజయ్ అన్నగారు రాబోతున్నారు. ఈరోజు తెలంగాణ స్టేటు, 2 స్టేట్లలో చాలా పెద్ద ఎత్తున మున్నూరు కాపులు స్టేట్లోనే, అంటే ఇతర కులాలు ఎన్ని ఉన్నా వనభోజనాల కార్యక్రమం అంటే మాత్రం కాపులే. ఎందుకంటే పంట పండించేది కాపులు, మనకు ఫుడ్ పెట్టేది కాపులు కాబట్టి మాకు మాత్రమే అర్థమవుతుంది ఈ వనభోజనాలు ఏంటి, ఇదేంటి అనేది. అంటే కాపులు ఎందుకు ఎక్కువ చేస్తారని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. కాపులు ఎందుకు చేస్తారు అంటే, కొత్తగా పంట వేస్తాం కదా, ఆ పంట కోసినప్పుడు నలుగురికి అన్నం పెట్టాలి, కడుపు నింపాలి అనే ఒక దాంట్లో, అంటే బీదలందరినీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళం. అది ఆనవాయితీగా వస్తుంది మాకు. భోజనాలు పెడుతూ కార్తీక మాసం శివుని పూజ ఇవన్నీ చేసుకుంటూ ప్రజలు బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, రైతు బిడ్డలం కాబట్టి ఎక్కువగా అది ఆలోచిస్తూ కంపల్సరీ ప్రతి సంవత్సరం కనీసం సిటీనే ఒక 20-30 చోట్ల వనభోజనాలు జరుగుతాయి. ప్రతి వారం ఈ రోజైతే కనీసం 10-12 వనభోజనాలు ఉన్నాయి మున్నూరు కాపులే. 10-12 మేము తిరిగి వెళ్ళే వరకు కూడా, ఇంటి వరకు కూడా రాత్రి 10 అట్లా అవుతుంటుంది. అయినా చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది వనభోజనాల కార్యక్రమాన్ని మేము మళ్ళీ ఎదురు చూడడం జరుగుతుంది. తొందరగా అన్నగారు వస్తున్నారు కాబట్టి కొంచెం మహిళలు తక్కువగా ఉన్నాము, కానీ ఈ లోపల మహిళలు కూడా వస్తారు. వనభోజనాల కార్యక్రమం అంటేనే మాకు మహిళలకు శివుడు పూజ, కార్తీక మాసం ప్రత్యేకత కదా, దానికోసం అనేసి మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేస్తాం. ఇది ఆనవాయితీ వచ్చిన కార్యక్రమం మాకు.